వాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం దళితుల ఐక్యత దళితుల ఐక్యత దళిత సంఘాల ఐక్యత దళిత సంఘాల ఐక్యత జోహార్ డాక్టర్ అంబేద్కర్ లేకుండా మీరు కూడా వీడియో తీసుకుంటారు జోహార్ డాక్టర్ అంబేద్కర్ మానవ ఐక్యత మానవ ఐక్యత మానవ ఐక్యత పనిచేస్తున్నాను గత 30 సంవత్సరాలు బట్టి పరోద్యమాల్లో పనిచేస్తూ మరి రాష్ట్రం ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు వేసి మహిళా కమిటీలు కానీ అన్ని కమిటీలు కూడా వేసి ఒక ఎస్సీలనే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి దగ్గర చేస్తూ ఆయన ఆలోచన విధానాన్ని వాళ్ళకి నూరు పోసి గ్రామాల్లోకి తీసుకెళ్ళి మనం ఏ విధంగా ఉండాలి ఏంటి మనం ఎట్లా నడవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఎటువంటి హక్కులు ఇచ్చాడు ఆ హక్కుల మీద మనం మన బిడ్డలకు ఏమేమి చెప్పాలనే ఉద్దేశం మీద ఎన్నో కమిటీలు వేసి చేస్తున్నాము దాంట్లో భాగంగానే మరి ఈరోజు మరి ఏలూరు జిల్లా కొత్తగా ఏర్పడినటువంటి ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కల్దిండి మండల కొచ్చెర్ల గ్రామానికి చెందినటువంటి భూపతి సునీత గారిని మరి కల్దిండి మండలానికి మాలమోహనుడు మహిళా అధ్యక్షురాలుగా ఎన్నిక చేయడం మరి నియామక పత్రం అథారిటబుల్గా రిజిస్ట్రేషన్ బాడీతో నియామక పత్రం కూడా ఇవ్వడం కూడా జరిగింది మరి సునీత గారు కల్దిండి మండలంలోనే కాకుండా నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడన్నా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళల కోసం ఏం చేశాడు ఎన్ని హక్కులు కల్పించాడో అటన్నిటి మీద తెలియజేసి ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి సాయంత్రం పాటు ఒక సమావేశంలో ఏర్పాటు చేసి వాళ్ళకి మనం ఏ విధంగా ఐక్యతగా ఉండాలి వాళ్ళు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి భూస్వామ పార్టీలు రాజకీయ పార్టీలు అన్ని కూడా మన మారల్ని ఒక ఓట్ బ్యాంక్ అని చూస్తున్నారే తప్ప మనకంటూ ఎటువంటి హక్కులు కూడా కల్పించట్లేదు అదే భావజాలంతో మరి కైకలూరు నియోజకవర్గంలో కూడా అత్యధికంగా రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నటువంటి కంటే ఎక్కువగా శాతం ఉన్నటువంటి కైకలూరు నియోజకవర్గం మాలలు ఎక్కువగా ఉన్నారు మాల ఓట్ బ్యాంకు కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ 80,000 మంది మాల ఓట్ బ్యాంక్ ఉంది కానీ అయినప్పుడు కూడా మాలల్ని ఓట్ బ్యాంక్ అని చూస్తున్నారే తప్ప మన ప్రజాప్రతినిధులు ఎవరు కూడా మనల్ని గౌరవించే విధానంగా కూడా లేదు కాబట్టి ఇదే భావజాలంతో మరి సునీత గారు ప్రతి మండలంలో కానీ ప్రతి గ్రామంలో కూడా ప్రతి దళిత గ్రామంలో కూడా గ్రామ కమిటీలు వేసి మహిళల్ని కానీ అందరూ కూడా చైతన్యవంతులు చేయాలని చెప్పేసి ఈవిడికి ఈ పదవి ద్వారా మేము తెలియజేస్తున్నాము మరి ఈ రోజు నుంచి ఈవిడి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసురాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక మహిళా బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలకు ఎన్ని హక్కులు ఇచ్చాడు మరి ఆవిడ ఈ రోజున కుర్చీలో కూర్చుందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రక్తం చేసినటువంటి విధానం కాబట్టి మనం ఆయన ఆశయాలు ఆయన విధానాలు మనం ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పేసి మరి సునీత గారికి తెలియజేస్తున్నాము ఇదే విధంగా మరి వెపరైజర్ బీపీ మానిటర్ షుగర్ మానిటర్ పై 5 years వారంటీ కలదు స్టార్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ప్రొప్రైటర్ పెరుగు అంచి ఓరియంటల్ స్కూల్ ప్రక్కన మెయిన్ రోడ్ కైకలూరు